ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప గుడికి ముప్పు ఉంచుకొస్తోందా? సింగరేణి మైనింగ్ వల్ల రామప్ప చెరువు నామరూపాలు లేకుండా పోతోందా? 3 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యం గల చెరువు తెగితే రామప్ప ఆలయం ఆనవాళ్లు లేకుండా పోతుందా? రామప్ప గుడి గురించి జరుగుతున్న చర్చలో నిజమెంత? నిపుణులు చెబుతున్నదేంటి? సింగరేణి యాజమాన్యం వాదనేంటి? వందల ఏళ్ల క్రితం నిర్మించిన రామప్ప గుడి శిల్పకళా సంపదకే కాదు, ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయానికి బొగ్గు తవ్వకాల వల్ల ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల వల్ల 800 ఏళ్ల పురాతన రామప్ప చెరువు పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్టింగుల వల్ల చెరువు దెబ్బతింటే రామప్ప ఆలయంతో పాటు చుట్టూ గల గ్రామాలు చరిత్రలో కలిసిపోతాయంటున్నారు. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపూర్లో ఓసీ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఎల్లారెడ్డిపల్లి, వెంకటాపూర్, లక్ష్మీదేవిపేట, అడవిరంగాపురం, జవహర్ నగర్ సమీప గ్రామాల్లోని 1100 ఎకరాల్లో 300 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలని సింగరేణి ప్రతిపాదించింది. బొగ్గు శాంపుల్స్ సేకరించగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరీక్షించాయి. వెంకటాపురం మండలంలో బొగ్గు నిల్వలు భారీగా ఉండడంతో భూమి పొరల్లో దాగిన బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు సింగరేణి సంస్థ సన్నద్ధమైంది. వెంకటాపురంలో మైనింగ్ వల్ల రామప్ప ఆలయానికి ప్రమాదం ఉందని భయాలు వ్యక్తమవుతున్నాయి. రామప్ప గుడితో పాటు అక్కడున్న చెరువుపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందంటున్నారు భూగర్భ శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట శివారులో సహజ సిద్ధమైన వరాలగుట్ట, వానగుట్ట ఎరంరామి, ఈ 2 కొండలను ఆధారంగా చేసుకుని రామప్ప చెరువును నిర్మించారు కాకతీయులు. కాకతీయుల అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభకు ఈ చెరువు మచ్చుతొనక. ఈ చెరువు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం దాదాపు 3 టీఎంసీలు. ఇరిగేషన్ శాఖ లెక్కల ప్రకారం ఈ చెరువు కింద 5000 ఎకరాలు సాగవుతాయి. దేవాదుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావడం వల్ల 15000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. 100 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ చెరువు భూగర్భంలో చాలా మార్పులు వచ్చినట్లు నిపుణులు గుర్తించారు. సుదీర్ఘకాలంగా భారీ స్థాయిలో నీటి నిల్వ వల్ల భూమి పొరల్లో పగుళ్లు ఏర్పడినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అందజేసిన తాజా శాటిలైట్ ఇమేజెస్ను బట్టి తెలుస్తోందని నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు వివరించారు. రామప్ప చెరువుకు కట్ ఆఫ్ ట్రెంచ్ లేదు. చెరువు అంతర్భాగంలో బలహీనపడడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రారంభమైతే 300 మీటర్ల లోతున హై హైడ్రాలిక్ గ్రేడియంట్ వల్ల పగుళ్లు ఏర్పడి భూ అమరికలో ఉన్న పగుళ్లు పెద్దవై పైభాగంలో ఉన్న రామప్ప చెరువుకు లీకేజ్ ఏర్పడి ఆ నీరు పగుళ్లలోకి వెళ్లి శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన రామప్ప గుడి కింది భాగంలోని ఇసుక తన స్థితిని కోల్పోయి బలహీనపడి గుడి పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు భూభౌతిక శాస్త్రవేత్తలు. అందువల్ల సింగరేణి తన బొగ్గు తవ్వకాల ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతున్నారు. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ఏదైతే ఉందో అది చాలా ప్రాచీన ఆలయము. ఇప్పుడు దానికి కొత్తగా ఈ బాంబులు పేల్చడం వల్ల ఖచ్చితంగా వాటి పునాదులలో క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది, ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది. అదొక రీజన్. కానీ మనము ఎంత అరుదుగా ఎన్నేళ్లుగా మనం కష్టపడితే తప్ప మనం ఒక చారిత్రక వారసత్వ సంపదగా మనం ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. ఇప్పుడు ఆ ఒక్కదానికి కూడా ప్రమాదం ఉండడం అంటే చాలా ప్రమాదకరం. రెండవ అంశం ఏమిటంటే సుమారుగా వీళ్ళు 200 నుంచి 300 మీటర్ల లోతుకు తవ్వుతారు మైన్స్. తవ్వినప్పుడల్లా ఏమవుతుంది, భూగర్భంలో ఉండే నీటి వనరులు కానీ భూపరితలంపై ఉన్న నీటి వనరులు పంపిణీ వ్యవస్థలు కూడా ఆ తేడాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్న ఓపెన్ కాస్ట్లను చూస్తే అదేమవుతుందంటే ఆ చుట్టుపక్కల 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండే పంట పొలాలపై మసి, బొగ్గు, దుమ్ము పేరుకుపోతుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజా సర్వేల ఆధారంగా రామప్ప చెరువు భూగర్భంలో 2 పగుళ్లిచ్చింది. దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా సొరంగ మార్గం నిర్మాణం కోసం చేపట్టే పేలుళ్ల వల్ల రామప్ప ఆలయానికి ముప్పు ఉందనే అభ్యంతరాలు రావడం వల్ల నాటి పాలకులు ఎన్జీఆర్ఐతో విచారణ చేయించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలన్నీ సుదీర్ఘ అధ్యయనాలు, పరీక్షల అనంతరం దేవాదుల సొరంగ నిర్మాణంతో రామప్ప గుడికి ముప్పు తప్పదని తేల్చాయి. దాంతో నాటి నీటిపారుదల శాఖ సొరంగ మార్గాన్ని మార్చింది. మరోవైపు 2012లోనే రామప్ప పరిసరాల్లో ఓపెన్ కాస్ట్ తవ్వకాలు ప్రారంభించాలని సింగరేణి ఆలోచించింది. కానీ తీవ్ర అభ్యంతరాలు రావడంతో బ్రేకులు పడ్డాయి. తాజాగా మళ్లీ ఇప్పుడు రామప్ప గుడి సమీపంలో మైనింగ్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెన్ కాస్ట్ వెంకటాపురం దగ్గర ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది ప్రభుత్వం అని మా దృష్టికి వచ్చింది. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ప్రతిపాదిత ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును రద్దు చేసి రామప్పను చరిత్రలో
కొనసాగుతున్న రామప్పను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఆ కోళ్ళు కూడా లీస్ట్ గ్రేడ్ కోళ్ళు, అది కూడా ఒక 18 సంవత్సరాలకు మించి వయబిలిటీ లేని బావిని తవ్వి 850 సంవత్సరాల చరిత్రను కూల్చివేద్దామని చూడడం ఈ కార్పొరేటీకరణల భాగం. ఇది ప్రభుత్వాల కుయుక్తం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సింగరేణి అధికారుల వాదన మరోలా ఉంది. వెంకటాపురం మండలంలో బొగ్గు వెలికి తీయాలనుకుని ప్రతిపాదించిన మైన్ రామప్ప గుడికి చాలా దూరంగా ఉందని, రామప్ప చుట్టుపక్కల తవ్వకాలు జరిపితే రామప్ప గుడికి, రామప్ప చెరువుకు ప్రమాదం ఏమీ ఉండదని సింగరేణి అధికారులు చెబుతున్నారు. అయినా స్థానికుల అభ్యంతరాలపై నిపుణులతో అధ్యయనం చేయిస్తామంటున్నారు. ఈ ఓపెన్ కాస్ట్ వల్ల రామప్ప టెంపుల్కు ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. ఎందుకంటే ఇది 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. సో ఈ ఓసీ స్టార్ట్ అయిన తర్వాత కూడా రామప్పకు అవే ఫ్రమ్ ద రామప్పకే పోతుంది తప్ప రామప్ప సైడు ఎక్స్ట్రాక్షన్ అనేది ఉండదు. జనరల్గా మా ఈ బ్లాస్టింగ్ ఎఫెక్ట్ ఈ 100-150 మీటర్ల కంటే ఎక్కువ ఉండదు. సో ఇది 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సింగరేణి అధికారులు చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయంటున్నారు స్థానికులు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో జరుగుతున్న OC3 పేలుళ్లు రామప్ప దాకా ప్రభావం చూపుతున్నాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. రామప్పకు ఏరియల్ రూట్లో 10 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో 13-14 కిలోమీటర్ల దూరాన జరుగుతున్న ఓసీ పనులతో రామప్పలో వైబ్రేషన్స్ వస్తున్నాయని చెబుతున్నారు. అక్కడెక్కడో బ్లాస్టింగ్స్ చేస్తే రేకుల ఇళ్లలో శబ్దాలు వస్తున్నాయని, గుడి లోపల కూడా వైబ్రేషన్స్ వస్తున్నాయని అంటున్నారు. ఈ విషయాన్ని సింగరేణి అధికారుల దృష్టికి తీసుకువెళితే అవి గ్రౌండ్ వైబ్రేషన్స్ కాదు, గాలిలో వచ్చే వైబ్రేషన్స్ అని కొట్టిపారేయడాన్ని తప్పుపడుతున్నారు స్థానికులు. ఓపెన్ కాస్ట్ మైనింగ్లో భాగంగా 300 మీటర్ల లోతులో గల బొగ్గు నిక్షేపాలను వెలికి తీయాలంటే సింగరేణి మినీ భూకంపాన్నే సృష్టించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల రామప్ప గుడిపై ప్రభావం తప్పకుండా పడుతుందని విశ్లేషిస్తున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్పకి మైనింగ్ ముప్పు ఉందనే ప్రచారం జరుగుతుంది. మైనింగ్ కనుక అక్కడ చేపట్టగలిగితే ఖచ్చితంగా రామప్ప కూలిపోయే పరిస్థితి, లేదంటే అది దెబ్బతినే పరిస్థితి ఉంటుంది అనేది దీని మీద అధ్యయనం చేస్తున్నటువంటి ప్రొఫెసర్ పాండురంగారావు గారు, NIT ప్రొఫెసర్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది సార్? రామప్ప దెబ్బతింటుంది, మైన్స్ చేయొద్దు, మైన్స్ ఆపేయాలని మీరు ప్రతిపాదన చేయడానికి గల కారణం ఏంటి? అవును, మీ అందరికీ తెలుసును, రామప్ప వరల్డ్ హెరిటేజ్లోకి మనం తీసుకుని వెళ్ళాము 2021 జూలై 25 నాడు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, అదేవిధంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంబైన్డ్గా ప్యారిస్కి వెళ్ళి, నేను మా మిత్రులు పాపరావు గారు ప్యారిస్కి వెళ్ళి ఈ రామప్ప టెంపుల్ని బిఫోర్ ది ఐకోమాస్ వరల్డ్ బాడీ 30 కంట్రీస్ కూర్చుంటే అవన్నీ డిఫెండ్ చేసి రామప్పకి వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ తీసుకొచ్చాము. అందులో నేను పాపరావు గారు ఒక ముఖ్య పాత్ర పోషించాము. అలాంటి గ్రేట్ రామప్ప టెంపుల్ ఈజ్ నవ్ ఇన్ గ్రేట్ డేంజర్. ఈ ఏరియా అంతా కూడా హైలీ స్ట్రక్చరల్లీ డిస్టర్బ్డ్ ఏరియా. ఇందులో నంబర్ ఆఫ్ ఫాల్స్ ఉన్నాయి, ఓల్డ్ ఫాల్స్, అబండెంట్ ఫాల్స్. ఇవన్నీ కూడా మనము శాటిలైట్ ఇమేజరీస్ ద్వారా మనము పొందుపరిచామన్నమాట అండి. ఇది శాటిలైట్ ఇమేజరీ, మీరు చూడవచ్చును. ఇది రామప్ప చెరువు, ఇది రామప్ప చెరువు, ఈ 2 కొండలు, ఇక్కడ రామప్ప టెంపుల్ ఉందన్నమాట అండి. ఇక్కడ ప్రపోజ్డ్ కోల్ మైన్ ఆఫ్ సింగరేణి కాలరీస్. సో ఇందులో మనకు కనిపిస్తుంది క్లియర్గా ఒక మేజర్ ఫాల్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో. అదేవిధంగా ఈ రెడ్ వన్నీ కూడా అబండెంట్ ఫాల్స్, అంటే లీనమెంట్స్ అంటాం అన్నమాట. సో లీనమెంట్ మ్యాప్ ఆఫ్ శాటిలైట్ ఇమేజరీ. సో ఈ విధంగా చేసినట్లయితే ఇక్కడ 300 మీటర్ డీప్ వెళ్ళినట్లయితే సుమారుగా 1000 అడుగులు. 1000 అడుగులు అంటే 100 ఫ్లోర్స్ కింద లెక్క. సో మనం కిందకి 100 ఫ్లోర్స్కి వెళ్ళినట్లయితే ఏం జరుగుతుంది? ఇక్కడ ముఖ్యంగా ఈ కట్ ఆఫ్ ట్రెంచ్ అంటాం అన్నమాట. ఈ రామప్ప బండికి డౌన్ స్ట్రీమ్లో ఎప్పుడూ కూడా కట్ ఆఫ్ ట్రెంచెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మోడర్న్ ట్యాంక్స్ అన్నిటికీ కూడా మన డౌన్ స్ట్రీమ్లో కట్ ఆఫ్ ట్రెంచ్ అంటే ఒక ట్రెంచ్లా కట్ చేసి అందులో బ్లాక్ కాటన్ సాయిల్ వేసి కంప్లీట్ క్లోజ్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఇందులో నుంచి సీపేజెస్ ఏమీ లేకుండా మనము ఇంపీరియస్ బ్యారియర్ క్రియేట్ చేస్తాము. ఇప్పుడు దీనికి అలాంటిది లేదు. ఇది కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇండ్యూస్డ్ హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటాం. సో ఈ 1000 అడుగులు తవ్వడం మూలాన హైడ్రాలిక్ గ్రేడియంట్ మనం ఇండ్యూస్ చేస్తున్నాం అన్నమాట అక్కడికి. సో దాని మూలాన ఈ రామప్ప చెరువులో ఉన్నటువంటి నీళ్లు
ఈ ఈ క్రాక్స్, ఈ ఫ్రాక్చర్స్, ఈ లైన్మెంట్స్ ద్వారా యాక్టివేట్ అయిపోయి స్లోగా ఈ వాటర్ అందులోంచి లీక్ అయిపోయి తర్వాత బొంగలు పడిపోయి వాట్ వీ కాల్ హెవీ సీపేజ్. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ పైపింగ్ ఫినామినా. ఈ పైపింగ్ ఫినామినా ద్వారా ఇది ఓపెన్ అప్ అయిపోయి ఏ స్టేజ్ విల్ కమ్, ది ట్యాంక్ విల్ బర్స్ట్. ఎప్పుడైతే ఈ ట్యాంక్ బర్స్ట్ అయిందో ఇందులో ఉన్నటువంటి 3 TMC వాటరు సునామీ లాగా బయటకు వచ్చేసి రామప్ప టెంపుల్ని వాష్ అవుట్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్స్ అన్నీ కూడా ఇననేట్ అయిపోయి లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. అంటే ఎన్ని రోజుల పాటు తవ్వితే సార్ ఈ సమస్య వచ్చేది? స్టార్టింగ్లో తీస్తానా, లేకపోతే చాలా రోజుల పాటు ఒక 5-6 సంవత్సరాల పాటు కోల్ తీసిన తర్వాత జరుగుతాయి? ఇప్పుడు జరగదు. ఎప్పుడైతే వీళ్ళు 300 మీటర్ డీప్కు వెళ్ళారో ఆటోమేటికల్గా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది 300 మీటర్ వెళ్ళేదాకా ఆగదు. అది పైనుంచి తీసుకువెళ్తున్నప్పుడు ఆటోమేటికల్గా ఇవన్నీ కూడా స్లోగా యాక్టివేట్ అవుతుంటాయి. మనకి ఇంకో తెలుసు, సింగరేణి క్వాలరీస్ ఉన్నటువంటి ఏరియాలో భూకంపాలు వచ్చినవి, 3.54 ఎర్త్క్వేక్స్ వచ్చినవి. అంతకుముందు రామప్ప టెంపుల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు నంబర్ ఆఫ్ ఎర్త్క్వేక్స్. పాపం ఎన్నో ఎర్త్క్వేక్స్ అది రవి చూసింది. సో రామప్ప టెంపుల్ శాండ్ బాక్స్ టెక్నాలజీలో కట్టబడింది అనమాట. ఇక్కడ అవే మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము ప్లాన్లో చూపిస్తున్నాము. నవ్ యూ కెన్ సీ వెరీ బ్యూటిఫుల్లీ ది ట్యాంక్, ఈ 2 కొండలు, ఈ యొక్క బండు, ఇది ఒక రామప్ప టెంపుల్, ఇది ప్రపోజ్డ్ ఓపెన్ కాస్ట్ మైన్. ఎప్పుడైతే మనము ఇండ్యూస్డ్ హైడ్రాలిక్ గ్రేడియంట్ క్రియేట్ చేస్తామో బై ఎక్స్కవేటింగ్ అప్ టు 300 meters, ది ఎంటైర్ వాటర్ గషెస్ త్రూ ఇట్ అండ్ ఈ ఫ్రాక్చర్స్ అన్నీ ఓపెన్ అప్ అయిపోయి ఇవన్నిటిని కూడా మనము సింగరేణి అక్కడ బొగ్గు బావిలు తవ్వద్దు, బొగ్గు తీయొద్దు, కలిసే పాపం అంటారు సార్. ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే, ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు సీ దట్ అవర్ గ్రేట్ హెరిటేజ్ మాన్యుమెంట్ రామప్ప టెంపుల్, ది ఓన్లీ యునెస్కో ఇన్స్క్రైబ్డ్ రామప్ప టెంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఎంతో కష్టపడి మనం తెచ్చుకున్నాం దీనిని. ఈ యొక్క గ్రేట్ మాన్యుమెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎన్ని కిలోమీటర్ల వరకు దూరం మీరు ఇది సింగరేణి చేయొద్దు అంటున్నారు సార్? ఇప్పుడు 5 కిలోమీటర్ల వరకు ఉంది కాబట్టి ప్రాబ్లం అంటున్నారు. ఈ ఏరియాలో రాకూడదు అనమాట అండి. ఈ ఏరియాలో ఎన్ని కిలోమీటర్లు ఎక్స్పెక్ట్? ఈ ఏరియాలో చుట్టుపక్కల సుమారుగా 10 కిలోమీటర్ల వరకు రాకుండా ఉంటే మంచిదన్నమాట అండి. ఇంకోసారి పెట్టుకోవచ్చు మనము సార్. సింగరేణి మనకి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు, ఇది 2023 నుంచి జరుగుతుంది. నేను మా పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ 2023లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకున్నాము. అప్పుడు సింగరేణి కాలనీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు టు గివ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ మైనింగ్ ఆపరేషన్స్. అప్పుడు నేను స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేసి ఇలాంటి మైనింగ్ ఆపరేషన్ చేసినట్లయితే చాలా ముప్పు ఉంటుంది అని చెప్పి అప్పటి నుంచి 2023 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా దాని మీద మనం రీసెర్చ్ చేసాము. దాని తర్వాత బ్లాస్టింగ్ జరుగుతుంది అన్నమాట. అక్కడ కంటిన్యూస్ బ్లాస్టింగ్ జరుగుతుంది. వాళ్ళు బ్లాస్టింగ్ ఏం పర్వాలేదులే, చాలా దూరంలో ఉందిలే అని చెప్తున్నారు అనమాట. బట్ ఆ కంటిన్యూస్ జరగడం మూలాన దాని యొక్క ఇంపాక్ట్ వైబ్రేషన్స్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్. ఆల్రెడీ మన రామప్ప గుడి మనం చూసినట్లయితే శాండ్ బాక్స్ టెక్నాలజీలో ఉన్నది. ఈ వైబ్రేషన్స్ దానికి డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాయి. ఆల్రెడీ లోపల మనకి ఫ్లోర్ ఫిల్మ్స్ అన్నీ పగిలిపోయి ఒకదాని మీద ఒకటి ఇట్లాగా పైకి ప్రొజెక్షన్స్ వచ్చేసి ఇట్స్ ఇన్ గ్రేట్ డేంజర్. సో వీ హ్యావ్ టు, ఇట్స్ ఎ ఫ్రెగైల్ మాన్యుమెంట్. సో మనం దాన్ని బాగా కాపాడుకోగలగాలి. మొత్తానికి సింగరేణి సంస్థ తలపెట్టిన ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల జల విలయం తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపగ్రహ డేటా ఆధారంగా ప్రతిష్టాత్మక ఎన్జీఆర్ఐ సంస్థ నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రామప్ప ఆలయం కేవలం ఒక గుడి కాదు, మన వారసత్వ సంపద. మన పూర్వీకుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతొనక ఇటువంటి ఆలయాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మరి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.